సర్వేష్ గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. బడ్జెట్ ప్రసంగంపై బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కద్దరు పంచగట్టతోటి మెండైన ఆహార్యంతో ఖమ్మం యాసలో మధ్య మధ్యలో వాయిస్ రేజ్ చేస్తూ చాలా బాగా మాట్లాడారు. వినసొంపుగా ఉంది. ఐ అప్రిషియేట్ అధ్యక్ష. అభినందనలు తెలియజేస్తూ సార్ వీ డోంట్ వాంట్ టు బి ఏ డిస్ట్రక్టివ్ అపోజిషన్ లైక్ దీస్ పీపుల్. నేను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి 4 రోజుల పాటు పొద్దున 4 గంటలకు లేచి 8 గంటల వరకు ప్రిపేర్ అయ్యి ఈ పుస్తకాలన్నీ మీరు ఇచ్చినవన్నీ అవపోసన పట్టినాం అధ్యక్ష. దిస్ ఇస్ గోయింగ్ టు బి రీసెర్చ్ పేపర్. మీరు వినండి. నేను ఎక్కడ కూడా డీవియేట్ గాను డైవర్ట్ చేయను, ఎక్సెస్ మాట్లాడిన అధ్యక్ష. కాబట్టి ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్ 12 పద్దులు నాకే ఇచ్చారు మా బీజేఎల్పీ నాయకులు. కాబట్టి 5 నిమిషాలు ఒక పద్దు, 12 పద్దులు ఇంటూ 5 నిమిషాలు అనుకుంటే 60 నిమిషాలు. నేను ఎక్కువ టైం తీసుకుని అందులోనే కంప్లీట్ చేస్తా. వీలైతే ఇంకొక 5 నిమిషాలు తగ్గించుకునే ప్రయత్నమే చేస్తా. హరీష్ గారు ఒక రిక్వెస్ట్, దయచేసి 1 అవర్ కాకుండా 45 minutes తోటి క్లోజ్ చేయండి. నేను డిస్టర్బ్ చేయాలి, మీరు హౌస్ డిస్టర్బ్ చేయకండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఆర్థిక పద్దు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చాణక్యుడు అధ్యక్ష. చాణక్య నీతి ఏం చెప్పిందో ఒక్కసారి నేను ఉటంకించదలుచుకున్న అధ్యక్ష. గతే శోకో న కర్తవ్యే భవిష్యం నైవ చింతయే వర్తమానేన కాలేన వర్ధయంతి విచక్షణ. ఎంతసేపు మనం గతం గురించి మాట్లాడుకునే కన్నా, అంటే వీళ్ళు అప్పులు చేసిండ్రు, వీళ్ళు మనకు న్యాయం చేయలేదు, వీళ్ళు మనకు అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిండ్రు కాబట్టి వాళ్ళు ట్రెజరీ బెంచెస్ నుంచి అపోజిషన్ బెంచెస్కి వచ్చారు అధ్యక్ష. కాబట్టి గతం గురించి మరిచిపోయి వర్తమానమున మీ కర్తవ్యాన్ని దండిగా నెరవేర్చండి అని చాణక్యుడు చెప్పిండు అధ్యక్ష.